హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీకోసమైతే ఒక న్యూ అప్డేట్తో ఈ వీడియో అయితే చేయబోతున్నాను. అది ఏంటంటే, ఇల్లు లేని వారికైతే ఈ నెల 30వ తారీఖు వరకైతే చివరి తేదీ అని చెప్పడం జరిగింది. అయితే ఇల్లు గురించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గడువు ముగియడానికి ఒక 6 రోజులు మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుల సమర్పణ అయితే చాలా వేగంగా జరుగుతుంది. ప్రభుత్వ భరోసాతో ఇల్లు కలగాలనే ఆశతో అయితే పేద కుటుంబాలు ఈ పథకాన్ని అయితే చాలా ఎత్తున వినియోగించుకోవడం అయితే జరుగుతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకంకు గడువు అయితే సమీపిస్తుంది. మరో 6 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి ప్రజలైతే భారీగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల పై మందే దరఖాస్తులు సమర్పించగా చివరి తేదీ అయితే ఈ నెల 30తో నిర్ణయం అయిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకం అమల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అన్న అనే ప్రత్యేక యాప్ అయితే రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా అర్హులను గుర్తించడం, వారి వివరాలను సేకరించడం, ఇంటి స్థలం ధృవీకరణ పత్రం వంటి ప్రక్రియలు డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ఇంటింటికి వెళ్ళి అర్హుల్ని గుర్తించే బాధ్యత అయితే అప్పగించడం అయితే జరిగింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థి ప్రస్తుతం ఉండే ఇంటి ఫోటోకు, భవిష్యత్తులో ఇల్లు నిర్మించబోయే స్థలం చిత్రాలు ఇవన్నీ కూడా యాప్లో అయితే అప్లోడ్ చేయాలి. యాప్ ద్వారా తీసే ముఖ చిత్రం ఆధారంగా ఆధార్ వివరాలు ఆటోమేటిక్ అయితే కనిపిస్తాయి. తర్వాత జాబ్ కార్డ్ నమూనా సమాచారాన్ని అయితే నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం రియల్ టైం ట్రాకింగ్లో ఒకే క్షణంలో జరిగిపోవడంతో దరఖాస్తుదారులు అసలు నిజమైన వారా, ఎలిజిబులా కాదనేది పూర్తిగా అయితే తెలుసుకోవడం చాలా సులభమైతే అయిపోతుంది. అలాగే అమలు విధానంలో మార్పుల కారణంగా పథకం మరింత విస్తృతంగా పెరుగుతుంది. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో పీఎం ఆవాస్ యోజన పథకం అమలు చేయగా కొన్ని రాష్ట్రాల ఇళ్లు మంజూరు కోసం గ్రామీణ ప్రాంతాలను యూడీఏలుగా మార్చాయనే అనుమానంతో కేంద్రం అయితే ఈ అనుమతులను నిలిపివేసింది. దీంతో ఇప్పుడు యూడీఏ కింద ఉన్న గ్రామాల్లో కూడా గ్రామీణ పథకాన్ని కొనసాగిస్తున్నారు. పేదల కోసం ఇల్లు అయితే 2 విధానాలు అయితే మంజూరు చేస్తున్నారు. అదేంటంటే, సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి గురించి నిర్మాణానికి ఇచ్చి ఆర్థిక సహాయం అందించడం, అలాగే స్థలం లేని వారికి ఇల్లు కూడా పూర్తిగా స్థలం ఏ విధంగా లేని వారికి వాళ్ళకైతే 3 సెంట్ల స్థలాన్ని గ్రామీణ ప్రాంతాలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇల్లు నిర్మించుకోవాలన్నమాట. ఈ 2 వర్గాలకు కొన్న అధికారులు అయితే వేర్వేరు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. కేంద్రం రూపొందించిన ఎంపిక ప్రక్రియలో అత్యంత పేదలు ముందుగా అర్హులుగా ఎంపికయ్యే విధంగా యాప్ను డిజైన్ చేశారు. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమైతే ముందుగా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదైన వివరాలను కేంద్రానికి పంపితే అక్కడ మరోసారి పరిశీలించి తుది అర్హుల జాబితా సిద్ధమైతే చేస్తారు. ఈ జాబితా ఆధారంగానే ఇల్లు అనేది మంజూరు అయితే జరుగుతుందని చెబుతున్నారు. అలాగే గడువు ముగియడానికి ఇంకా ఒక 6 రోజులు మాత్రమే కేవలం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో అయితే దరఖాస్తుల సమర్పణ చాలా వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. ప్రభుత్వ భరోసాతో ఇల్లు కలగలగానే ఆశతో పేద కుటుంబాలు అయితే ఈ పథకాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నాయి. ఇంకా ఎవరైనా అప్లై చేయలేదు అనుకుంటే మాత్రం ఈ 6 రోజుల్లో 30వ తారీఖు వరకే చివరి రోజు వరకు ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, ఇల్లు కట్టుకుంటాం అనుకుంటే ఆర్థికంగా సహాయం చేస్తారు. అలాగే పూర్తిగా మాకు ఇల్లు లేదు, స్థలము లేదు, ఏమీ లేదంటే గవర్నమెంటే 3 సెంట్లు పల్లెటూరులో అయితే ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.